Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. बहन आयत पढ़ो माँ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر وما أنزل على الملكين ببابل هاروت ماروت ببابل هاروت وماروت وما يعلمان من أحد حتى يقولا إنما نحن فتنة فلا تكفر فيتعلمون منهما ما يفرقون به بين المرء وزوجه وما هم بضارين به من أحد إلا بإذن الله ويتعلمون ما يضرهم ولا ينفعهم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلاق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون. Subhanallah. La hawla wa la quwwata illa billah. టుడే క్లాస్ చేతబడి మరియు ఇంద్రజాలం వాస్తవికత. చేతబడి చేయు వారిని మాంత్రికులు మరియు ఇంద్రజాలికులు అంటామన్నమాట. అరబ్బీలో అయితే చేతబడిని సిహ్ అంటారనమాట. సిహ్ మరియు మాంత్రికుడిని సాహిర్ అంటారనమాట. ఏమంటారు? మాంత్రికుడిని సాహిర్ అంటారు, చేతబడిని సిహ్ అంటారు అరబీ భాషలో. అయితే మన సమాజంలో హేతువాదులు దైవాన్ని విశ్వసించని వారు శైతానుల ఉనికిని తిరస్కరిస్తారు మరియు శాస్త్రవేత్తలు చేతబడి లేదని నమ్ముతారు మరియు వారు చేతబడి ప్రభావాన్ని మూఢనమ్మకాలుగా వాదిస్తారు. అయితే వాస్తవం ఏమిటంటే చేతబడి ప్రభావాన్ని ప్రాచీన కాలం నుండి ప్రజలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది ప్రజలు దాని వలన నష్టాలకు గురి కాబడుతున్నారు. అలా ప్రభావితులైన వారిని మన సమాజంలో అనేక మంది ప్రజలను మనం చూస్తూనే ఉంటాము. అలాగే ప్రాచీన కాలం నుండి యూదులు మరియు క్రైస్తవులు కూడా చేతబడి ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారనమాట. మరియు వారి గ్రంథాలలో కూడా చేతబడి వాస్తవాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే ముస్లిములు కూడా చేతబడి వాస్తవాన్ని ధృవీకరిస్తారు. ప్రజలపై దాని ప్రభావం ఉంటుందని కూడా నమ్ముతారు. అంతేకాకుండా దాని కారణంగా అనారోగ్యాలకు బాధలకు గురి కాబడి కొన్నిసార్లు చనిపోయే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే వారికి వ్యాధి, ఒక నయం కాని వ్యాధి కిందకి వచ్చేలా చేతబడి చేస్తూ ఉంటారన్నమాట. దాని గురించి అయితే ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావన వచ్చింది. చేతబడి విద్యను నేర్చుకునేవారు ఒక ఘోరమైన పాపముల పడినట్లే అని చెప్పేసి భావించడం అనేది జరిగిందనమాట. చేతబడి ముఖ్య ఉద్దేశాలలో ఆలు మగల మధ్య గొడవలు రేపడం, అనుమానాలు, వాళ్ళ సంసారాల్లో నిప్పులు పోయడం, కాపురాలు చీల్చడం,
ఇలా చేస్తూ ఉంటారు. రోగాలకు బారిన పడి వాళ్ళు నాశనం అయిపోయేలా, ధనవంతులు పేదవాళ్ళు అయిపోయేలా, ఆ రకంగా అన్నమాట. వారు అధోగతికి పాలవడానికి ఒక నిదర్శనంలా చేతబడి అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది కొంపలు అంటే పచ్చడి సంసారాన్ని నాశనం చేసే, కొంపని కొల్లెరు చేసే ఒక భయానక కార్యక్రమం అన్నమాట ఇది. అయితే సూరతుల్ బకరా 102వ ఆయతు గ్రహించండి. శైతానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబిలోన్ నగరమందు హారుత్ మారుత్ అనే 2 దైవదూతల ద్వారా తేయబడిన విద్యను ప్రజలకు నేర్పుచుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు దైవదూతలు ఇలా చెప్పేవారు, నిశ్చయంగా మేము ఒక పరీక్ష, కాబట్టి మీరు ఈ జాల విద్యను నేర్చుకొని సత్య తిరస్కారులు కాకండి అని చెప్పేవారు. కానీ అప్పటి ప్రజలు భార్య భర్తలకు ఎడబాటు కలిగించే జాల విద్య వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు అనమాట. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే దాని ద్వారా కూడా ఎవరికి ఏమాత్రం హాని కలిగించలేరు. ఇది మాత్రం మనం గ్రహించాలి. మరియు వారు నేర్చుకునేది వారికి నష్టం కలిగించేదే, కానీ లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి జాల విద్యను స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదు. వారు ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులు తమను తాము అమ్ముకున్నారు. ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండు. సూరా బకరాలో 102వ ఆయతు గ్రహించండి. దీన్ని బట్టి జాల విద్య అనేది ఉంది, చేతబడి అనేది ఉంది, నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంది. అర్థమవుతుందా? అది లేదు అని చెప్పడానికి లేదు. అలాగా మరొక ఆయత రిఫరెన్స్ గా పెడుతున్నాను. సూరతుల్ బకరాలో 112 మరియు 114. వారు నిపుణులైన మాంత్రికులందరినీ తీసుకువస్తారు. ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు. మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా అని విన్నవించుకున్నారు. అవును, అంతేకాదు మీరు నా స్నేహితుల్లో చేరుతారు అని ఫిరౌన్ అన్నాడు. అంటే మూసా అలైహిస్సలాం కాలంలో జాల విద్య మంచి ఊపు మీద ఉండదన్నమాట. మరియు మూసా అలైహిస్సలాం గారి మహిమలను చూసి ఫిరౌను జాల విద్య అని చెప్పేసి అనుకోవడం, అంటే భ్రమపడిపోయాడు అనమాట. అంటే మంత్రం చేస్తున్నాడేమో, జాల విద్య చేస్తున్నాడేమో మూసా అలైహిస్సలాం అని చెప్పేసి తలపోసుకున్నాడు. ఎవరు అలా ఆలోచించాడు ఫిరౌను. మాంత్రిక విద్యలో ఆరితేరిన వారిని సమీకరించి ఒక పోటీ పెట్టాలన్నమాట మూసా అలైహిస్సలాంకు. అక్కడ వచ్చిన మంత్రజాల ఎవరైతే మంత్రగాళ్ళు, ఎవరైతే పెద్ద పెద్ద మంత్రగాళ్ళు ఉంటారో ఫిరౌన్ రాజ్యంలో, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పోటీ పెడతారనమాట. మూసా అలైహిస్సలాంకి మరియు మంత్రగాళ్ళ మధ్య పోటీ జరుగుతుంది. అందులో మన మూసా అలైహిస్సలామే ఆయన యొక్క మహిమను గుర్తించి, అంటే మన మూసా అలైహిస్సలాం మాత్రమే, అంటే అక్కడ మంత్రగాళ్ళు తెలిసిపోతుంది అనమాట, ఈయన మంత్రగాడు కాదు, ఈయనకేదో మహిమ ఉంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క వహిని తీసుకొచ్చింది నిజమే అని చెప్పేసి భావిస్తారు మంత్రగాళ్ళు. అక్కడ వాళ్ళు ఇస్లాంను స్వీకరిస్తారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ చేతబడి మంత్రజాలం అనేది ఉన్నాయి, ఇవి లేవు అని చెప్పడానికి అయితే లేదన్నమాట. కనుక ఈ ప్రపంచంలో చేతబడి అనేది వాస్తవం. అది తిరస్కరించలేని ఒక నగ్న సత్యం అనమాట. అది ఆ విద్యను నేర్చుకోవడం ఇస్లామీయ ధర్మం ప్రకారం ఘోరమైన పాపం. ఎవరైనా ఆ విద్యను నేర్చుకొని చేతబడి చేస్తే అవిశ్వాసంలో పడినట్లు అనమాట. మాంత్రికులు మరియు ఇంద్రజాలికులు శైతానులకు బానిసలు. వారికి అనుగుణంగా కొన్ని సాహసాలు చేసి అవసరమైతే శైతానులు కోరిన వస్తువులను సమర్పించి పూజలు నిర్వహిస్తూ ఉంటారనమాట. శైతానుల మెప్పు పొందుటకై పశువులను, మనుషులను కూడా బలి చేస్తూ ఉంటారనమాట. అలా బలి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరనమాట. అలా శైతానుల సహాయంతో ప్రజలను అనేక సమస్యలు గురి చేస్తారనమాట. అల్లాహు యొక్క ఆజ్ఞ లేనిదే చేతబడి కూడా ఎవరికి నష్టం చేకూర్చదు. అల్లాహ్ యొక్క ఆదేశం మరియు అనుమతితోనే దాని ప్రభావం అనేది మనుషుల మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సకల లోకాలలో ప్రతి వస్తువు అల్లాహ్ శక్తికి లోబడి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చేతబడి జరిగిందనమాట. కానీ అల్లాహు ఆయనకు దాని హాని నుండి రక్షించాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త గారిని.
ఆయనపై చేతబడి కొరకు వాడబడిన వస్తువులను కనుగొని దాని ప్రభావాన్ని తొలగించడం అనేది జరిగిందనమాట. తర్వాత అల్లా సుబ్హానహు తాలా మన ప్రవక్త గారికి స్వస్థతను ప్రసాదించారనమాట. కాబట్టి ఈ చేతబడి అనేది ఉంది, నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనల్ని ఆ యొక్క దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడానికి రక్షణ కోసం కూడా ఖురాన్ మనకు అందిస్తుంది. ఆ యొక్క మందు అనమాట, దానికి కలిగిన మందు కూడా మన దగ్గర ఉంది. ఏది ఏమైనా ఒక వాస్తవం చెబుతున్నాను, ఈ ప్రపంచం మొత్తం కలిసి ఒక మనిషికి చెడు చేయాలి అనుకున్నా కూడా చేయలేరు, అది అల్లా యొక్క ఆజ్ఞ లేకుండా. అలాగే ఈ ప్రపంచం మొత్తం కలిసి ఒక మనిషికి మంచి జరగాలి అని చెప్పేసి పాకులాడిన చీమంతా కూడా వాళ్ళు మంచి చేయలేరు, ఎందుకంటే అల్లా యొక్క ఆజ్ఞ కావాలి దానికి కూడా. కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించుకుంటూ గ్రహించిన విషయాన్ని ఇతరులకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇన్షాల్లా రేపటి దర్సులో నేను జీవించుంటే, అల్లా నన్ను ఇష్టపడితే మరొక చాప్టర్తో నేను మీ ముందు ఉంటాను ఇన్షాల్లా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. وآخر الدعوانا أن الحمد لله رب العالمين. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.